మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం ఈ నవంబర్ మాసంలో 23వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు కూడా నవంబర్ చివరి వారానికి సంబంధించి వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ద్వాదశ రాశుల వరకు అనేది తెలుసుకుందాం. ఇందులో ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తే కనుక మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వస్తే 24వ తారీఖు బుధుడు ఇక్కడ ఆయన అంటే సోమవారం నుంచే రిట్రగ్రేషన్లో వక్రంలో మళ్ళీ తిరిగి తులారాశిలోకి వస్తూ ఉన్నారు. మిత్రక్షేత్రంలో స్వక్షేత్రంలో శుక్రుడు ఉన్నారు, ఆయన మిత్రక్షేత్రంలోకి వస్తున్నారు. ఇక 27వ తారీఖు గురువారం శుక్రుడు కూడా వృశ్చికంలోకి మారుతున్నారు. 4 రోజులు తులారాశిలో స్వక్షేత్రంలో, తర్వాత మళ్ళీ ఆయన తిరిగి వృశ్చిక రాశిలోకి అడుగు పెడుతున్నారు. అలాగే చంద్రుని యొక్క గమనం కూడా మనం చూస్తే కనుక ధనస్సు, మకరం, కుంభం, మీనం 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క గోచారం ఉండటం మనం గమనించవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే కనుక బుధ శుక్రులు ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఉన్నారు, రవి కుజులు ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఉన్నారు ట్రాన్సిట్లో. సో ఈ విధమైన గ్రహస్థితులు చంద్రుని యొక్క గమనం ఆధారంగా ఈ యొక్క నవంబర్ మాసం చివరి వారానికి 23వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక వీళ్ళకి భాగ్యంలో గురుడు, దశమంలో కేతువు, వ్యయంలో శుక్రుడు 3 గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారికి కనిపిస్తూ ఉంది. ఈ రాశికి 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఈ రాశికి భాగ్యంలో గురువు గారు అతిచారంతో వచ్చారు, అష్టమ స్థానంలో ఉన్నారు. 5 నెలలు 13 నెలలు ఉండాల్సింది, కానీ ఆయన కనీసం భాగ్యస్థానంలోకి రావటం వల్ల ఏదో ఒక చాలా వరకు సమస్యల్లో ఉన్న చాలామందికి సమస్యల్లో ఉన్నవాడికి ఒక చిరుదీపం, మంచి వెలుగు కనిపిస్తే ఎలా ఉంటుందో అలాగా చిన్న హోప్ని అయితే గురువు గారు ఇక్కడ ఇస్తారు తప్పకుండా. లక్ అండ్ ఫార్చ్యూన్కి సంబంధించిన హౌస్లో గురువు గారి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి మొన్నటి వరకు కంప్లైంట్లు ఇచ్చిన వాళ్ళు కొంచెం ఆగుతారు మీ మీద. అలాగే ఉద్యోగపరమైన విషయాల్లో వచ్చిన అనేకమైన ఒడిదొడుకుల్ని కూడా మీరు కొంచెం ఇక్కడ సెటరేట్ చేసుకోగలిగి కొంచెం గొక్క తిప్పుకునే టైం ఇక్కడ గురువు గారు ఇస్తారు. దశమస్థానంలో కేతువు కూడా ఇక్కడ జాబ్లో మొత్తానికి సరే ముందుకు తీసుకెళ్తుంటారు ఏదో రకంగా. ఇంకొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ని పెంచుతూ ముందుకు తీసుకెళ్లే ఆస్కారాలు, కొంచెం డీప్ థింకింగ్ని ఇస్తా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే ఆస్కారాలు ఉన్నాయి. సో అలాగే వ్యయంలో శుక్రుడి యొక్క సంచారం మీ ఇష్టపూర్వకమైన మనస్పూర్వకమైన ఖర్చులు కొన్ని పెట్టుకునే ఆస్కారాలు ఉన్నాయి. సో 2, 3, 4 స్థానాల్లో చంద్రుని యొక్క సంచారం ఉంది ఇక్కడ వృశ్చిక రాశి వాళ్ళకి. మంగళ, బుధ, గురు 3 రోజులు కూడా చంద్ర సంచారం ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఏదైతే ద్వితీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉందో ఈ వారం ప్రారంభం మనం చూస్తే ఈ రాశికి మంచి పవర్ఫుల్ ప్లానెట్ ఒక గురు భగవానుడు, వెల్తీ ప్లానెట్ కాబట్టి ఆయన మంచి ప్లేస్లో ఉచ్చ స్థితిలో భాగ్యస్థానంలో ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో ధనపరమైన విషయాల్లోనూ ధనపరంగా ఆర్థిక పరంగా మీరు ఎదగడానికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కానీ, మీ సంతాన అభివృద్ధిలోకి రావటం కానీ, మీ సంతానానికి సంబంధించి కొంచెం అప్ లెవెల్ గ్రోత్కి సంబంధించిన విషయాల్లోనూ ఎడ్యుకేషన్ పరంగా కొంచెం హైయర్ ఎడ్యుకేషన్ గురించి ఆలోచించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడానికి గురువు గారు ఇక్కడ చాలా బాగా యోగిస్తున్నారు. మంగళ, బుధ, గురువారాల్లో మనం చూస్తే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఇక్కడ తృతీయంలో చంద్రుని యొక్క సంచారం ఉంది, పరాక్రమ స్థానంలో చంద్రుడు యోగిస్తాడు. కానీ అదే రాశ్యాధిపతి మళ్ళీ వీళ్ళకి పంచమ స్థానంలో వక్రస్థితిలో ఉంటూ ఉన్నారు. సో కాబట్టి కొంచెం సంతానానికి సంబంధించిన విషయాల్లోనూ, సంతానానికి సంబంధించి ప్రయత్నాలు చేసే వాళ్ళకి, పిల్లలకి సంబంధించి ప్రయత్నాలు చేసుకునే వాళ్ళకి కొంచెం ఎక్కువ వీళ్ళకి ఏంటంటే ప్రయత్నం ఇక్కడ ఎఫర్ట్స్ అనేవి ఎక్కువ పెట్టాల్సి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి సంతానపరమైన విషయాలకు సంబంధించి. ఎడ్యుకేషన్ రిలేటెడ్గా కూడా చదివింది వీళ్ళు ఎక్కించుకోవడానికి చాలా కష్టపడుతుంటారు. సో అది మరి అనవసరంగా మైండ్ డైవర్ట్ అవటమా, లేకపోతే సబ్జెక్ట్ నిజంగా అర్థం కావట్లేదా, లేకపోతే మన మైండ్కి ఉన్న పవర్కి కాకుండా ఎక్కువ లెవెల్లో
సో ఎక్కువ పెద్ద సబ్జెక్ట్ తీసుకోవడం వల్ల ఎక్కట్లేదా, ఇలాంటివి కొంచెం ఆలోచించుకోవాలి ఎడ్యుకేషన్లో ఉన్న పిల్లలు, చదువుకునే పిల్లలు. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ పర్పస్ రీత్యా కూడా అంత అనుకూలమైన ఫలితాలు కొంచెం తక్కువగానే ఉన్నాయని చెప్పాలి. లవ్ లైఫ్కి సంబంధించిన విషయాల్లోనూ చాలా వరకు కూడా కొన్ని ఇబ్బందులు వీళ్ళకి మొన్నటి వరకు క్రియేట్ అయ్యి ఉన్నాయి. సో ఇప్పుడు కొంచెం అవి కొంచెం వెసులుబాటుని, కొంచెం వీళ్ళకి ప్రశాంతతని, ఒక లిటిల్ బిట్ రిలాక్సేషన్ ఇస్తాయి. ఇక శుక్ర శనివారాలు చూస్తే అర్ధాష్టమంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉంది. ఈ అర్ధాష్టమంలో చంద్రుని యొక్క సంచారం ఏదైతే ఉందో ఈ రాశి వాళ్ళకి, సో చాలా వరకు మదర్ హెల్త్కి సంబంధించిన విషయాల్లోనూ ఎంత సుఖం ఉన్నా ఇంకా ఏదో కావాలి, ఏదో సరిపోవట్లేదు అన్నట్టుగా పరిస్థితులు ఉంటాయి వాళ్ళకి. ఇక రవి కుజుల యొక్క సంచారం కూడా రాశిలో ఉంది, మెయిన్ వృశ్చిక రాశి వాళ్ళకి. ఈ రవి కుజులు ఇద్దరు కూడా హాట్ అండ్ హీట్, ఫైరీ, అగ్రెసివ్ ప్లానెట్స్ లాంటి ప్లానెట్స్ రాశిలో ఉండడం. అవును, నా నేచర్ అంతే, నేను ఇలాగే ఉంటా, ఏంటి ఉన్నది ఉన్నట్టే మాట్లాడతా అంటూ ఉంటారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితేనే ఇప్పుడు ఈ రోజుల్లో శత్రుత్వం కానీ, అలాగే అనవసరంగా ట్రబుల్స్ కానీ వస్తుంది. బాస్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, ఉద్యోగంలో వచ్చే ప్రెషరు వల్ల అనవసరంగా మ్యారిటల్ లైఫ్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. నన్ను కదిలిచ్చి బాగా ఆగుంది పని అవనే అనే విధంగా కొంచెం షార్ట్ టెంపర్డ్ సిచ్యువేషన్స్ జరుగుతుంటాయి. పరిస్థితి అలా ఉంటుంది వృశ్చిక రాశి వాళ్ళకి. కాబట్టి అర్ధాష్టమ రాహు దోషానికి దుర్గామాత ఆరాధన, అర్ధకాయం మహావీరం, రాహు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోండి, చాలా మంచిది. పంచమంలో ఉన్న ఈ శని యొక్క సంచారానికి ఇష్టదైవారాధన ఎక్కువ చేసుకుంటే సంతాన ప్రాప్తికిను, ఇన్వెస్ట్మెంట్స్లో కొంచెం ఎదుగుదలకి, ఎడ్యుకేషన్ రీత్యా వచ్చే లోపాలకి మీకు ఒక ఇష్టదైవారాధన ఎక్కువ చేసుకోవటం వల్ల మార్గం దొరుకుతుంది. రవికుజులు రాశిలో ఉన్నారు, మీరు మీ యాటిట్యూడ్ అంతే అలాగే ఉంటుంది, కాదనరు ఎవరు, కానీ అది మీకు తెలుసు కానీ జనాలకు తెలియదు కదా. అంటే కొంచెం కూల్ అండ్ కామ్, కొంచెం వీడి కొంచెం ఫ్లవర్స్ని చూపించండి అంటారు చూసారా, సో అలా కొంచెం కామ్గా ఉండడానికి ట్రై చేయండి. సో చేస్తే అది మానవ ప్రయత్నంగా చేసుకునేది అనమాట, ఏ రెమెడీ లేకుండా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.